అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1972వ సంవత్సరంలో ఏర్పడ్డ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఈ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో నవంబర్ 29వ తారీఖు రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభను నిర్వహించుకోబోతా ఉంది. ప్రధానంగా పీడీఎస్యు ఈ 50 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ దేశంలో ఒక కామన్ స్కూల్ విద్యా విధానం కోసం, శాస్త్రీయమైనటువంటి ఒక విద్యా సాధన కోసం అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘంగా కొనసాగుతూనే ఈ దేశంలో అనగైన వర్గాల పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా పీడీఎస్ ఉద్యమించింది. దానిలో భాగంగా కరెంటు అధిక ధరలను వ్యతిరేకించి జరిగినటువంటి పోరాటంలో పీడీఎస్యు పాల్గొన్నది. హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కోసం జరిగినటువంటి పోరాటంలో పీడీఎస్యు చాలా క్రియాశీలకమైనటువంటి ఒక బాధ్యత నిర్వహించి అనేక రకాల విజయాలను కూడా హాస్టల్ విద్యార్థులకు నాడు సాధించి పెట్టినటువంటి పరిస్థితుంది. నేడు ప్రస్తుతం ఈ దేశంలో అనేక రకాల ఒక బ్రాహ్మణీయ హిందూ ఫ్యాసిస్టు పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పాఠ్యాంశాల్లోకి వాళ్ళ ఒక కాషాయీకరణను తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థుల మెదడుల్లో ఇవాళ అశాస్త్రీయమైనటువంటి భావాలు నింపేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. కుట్రను పీడీఎస్యు వ్యతిరేకిస్తున్నటువంటి ఒక స్థితిని కూడా నేను గుర్తు చేస్తూ నవంబర్ 29వ తేదీన జరగబోయేటువంటి పీడీఎస్యు అర్ధశతాబ్దోత్సవ సభకు ఈ జిల్లాలో గత 50 సంవత్సరాలుగా గతంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు, ఇంటలెక్చువల్స్, టీచర్లు, వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరు కాబోతూ ఉన్నారు. విద్యార్థులు కూడా ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై అర్ధశతాబ్దోత్సవ సభను జయప్రదం చేయవలసిందిగా పీడీఎస్యు విద్యార్థి సంఘంగా పిలుపునిస్తా ఉన్నారు. మహాసభలు ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థి సంఘ మిత్రులందరికీ ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను విద్యార్థులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సమాజంలో అనేక అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. అశాస్త్రీయ విద్యా విధానం కొనసాగుతుంది. ఈ సమాజంలో ఉండే పేద ప్రజలు, పీడిత వర్గ ప్రజలందరూ కూడా విద్యకు దూరం అవుతున్న సందర్భంలో విద్యార్థి సంఘంగా పీడీఎస్యు ఉపాధ్యాయులతో ఇతర మేధావులతో కలిపి పెద్ద ఎత్తున కామన్ స్కూల్ సిస్టమ్ కోసం అమలు చేయాలని ఒక డిమాండ్ తోటి దశాబ్ద కాలంగా ఉద్యమిస్తూ ఉన్నది. అదే సందర్భంలో గ్రామాన పీడీఎస్యు విద్యార్థులు చైతన్యం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ సమాజం సమసమాజంగా నిర్మించబడాలని, ఈ సమాజంలో ఉన్న అనేక పేద వర్గాలకు సంబంధించిన లేదా దళిత పీడిత వర్గాలకు సంబంధించిన ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమాజంలో సమస్యలు పరిష్కారం అయితేనే విద్య అందరికంతను ఒక అభిప్రాయం కలిగిన సంస్థ. ఆ సంస్థ యొక్క ఆశయాల కోసం అనేక మంది, వందలాది మంది ప్రాణాలు ఇచ్చారు. ముఖ్యంగా జార్జి రెడ్డి నుంచి ఈ జిల్లాలో కూడా అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఆ సమాజం ఏర్పడే వరకు కూడా సమాజ నిర్మాణం కోసం కూడా కృషి చేసిన సందర్భంలో ఇంకా అనేక పోరాటాలు చేసిన అవసరం ఉన్నది. ఇలా విద్య అందరినీ సందర్భం. ఇలా కార్పొరేటు మనకు అనేక సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో పెరిగిపోతూనే ఉన్నాయి. పేద ప్రజలకు విద్య ఇంకా దూరం అయితే ఉన్నది. విద్యను అందించే కృషిలో భాగంగా పీడీఎస్ చేస్తున్న ఈ యొక్క పోరాటాలకు సంఘీభావం కాదు, మద్దతు ఇస్తూ ఉంటాం. టీపీటీఎఫ్గా ఎల్లవేళ్ళ వారికి అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ సభలో విజయవంతం చేయాల్సిందిగా నేను విద్యార్థులకు, మేధావులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.